హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఒకే బ్యాటర్తో 3 బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దానికోసం నేను 2 గ్లాసుల వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను. అదే గ్లాస్తో 1 గ్లాస్ మినపగుళ్ళు కూడా తీసుకున్నాను. మరో చిన్న గ్లాస్తో పచ్చిశనగపప్పు అండ్ అదే గ్లాస్తో మళ్ళా సగ్గుబియ్యం, 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకుని 2 టైమ్స్ శుభ్రంగా కడుక్కుని ఒక 5-6 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా క్లీన్ చేసుకుని ఒక వాటర్ పోసుకుని 5-6 గంటలు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా బాగా వస్తాయి. మనం పచ్చిశనగపప్పు వేయడం వల్ల దోశ మంచి కలర్ వస్తుందండి. సగ్గుబియ్యం వల్ల లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వస్తుంది. మెంతులు వేయడం వల్ల మంచి సువాసన ఉంటుంది. చూసారు కదా, మన పప్పులు అయితే ఈ విధంగా నానిపోయినాయి కదా. మిక్సర్ జార్లో వేసుకుని ఈ విధంగా పిండి పట్టేసి ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవాలి. మార్నింగ్ కల్లా మన పిండి అనేది ఫర్మెంట్ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇప్పుడు ఈ బ్యాటర్తో మనం ఇడ్లీ కావాలంటే ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, అలానే ఊతప్పం కూడా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా వస్తాయి, కలర్ఫుల్గా ఉంటాయి. నేనైతే ముందుగా ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. ఏమండోయ్, మరొక విషయం, మీ ఎవ్వరికి దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ గురించి తెలియదని కాదండి. నా లైఫ్ రొటీన్ నేను ఎలా చేస్తానో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతేగాని ఎవరిని కించపరచాలని మాత్రం కాదు. ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడు దోశ కూడా వేసేస్తున్నాను. ఈ బ్యాటర్ చేసుకుని ఉంచుకోవడం వల్ల ఎక్కువ మంది ఆడవాళ్ళు పిల్లలకి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలి కదా, లేదు డ్యూటీకి వెళ్ళాలన్నా కూడా మనకి బాగా తొందరగా పని అనేది అయిపోతుంది. చాలా సింపుల్గా చేసేయచ్చు. అలాగే పిల్లలు దోశ అడిగితే దోశ చేయొచ్చు, ఇడ్లీ అడిగితే ఇడ్లీ చేసి పెట్టొచ్చండి. మా బాబు అయితే నేను ఎప్పుడు దోశ వేస్తున్నా సరే ఎగ్ దోశ వేయి మమ్మీ అనేసి అడుగుతాడు. ఇప్పుడు వాడి కోసం నేను ఎగ్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. నేనైతే నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకోలేదండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. మీరెలా దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా మీరు నాకు కామెంట్ చేయండి. నేనైతే తొందరగా పని అయిపోతుందనేసి ఇలా చేసి పెట్టుకుంటానండి. మార్నింగ్ పని అనేది మనకి చాలా సులువుగా అయిపోతుంది. ఆడవాళ్ళ లైఫ్ అంటేనే మార్నింగ్ అసలు బాగా బిజీ అండి. చూసారు కదా, మన దోశ కూడా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇడ్లీ కూడా తీసేసుకుందామండి. చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. సేమ్ నేను చెప్పిన కొలతలతో అదే క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. నేను ఈ కాంబినేషన్లో పల్లీలు కొబ్బరితో చట్నీ చేశానండి. సూపర్గా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.